సెమీ కండక్టర్ చిప్స్ మొన్న కరోనా సందర్భంలో బాగా ట్రబుల్ అయింది. ఎందుకంటే వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిస్తే కానీ తైవాన్ తయారు చేస్తుంది, కొరియా తయారు చేస్తుంది, దక్షిణ కొరియా. అదే సందర్భంలో జపాన్లో జరుగుతుంటాయి, అమెరికాలో జరుగుతుంటాయి. వీటన్నిటికీ మధ్యన ఉన్నటువంటి అనుసంధానంలో జర్మనీలో కూడా కొంత ఉన్నట్టుంది. ఓవరాల్గా ఒక ఉద్యోగులు ఇంకో చోట చేస్తూ ఉండటం, ఆ టైంలో ఎవరైనా దేశాలకు వాళ్ళని పంపించేయడం, దానివల్ల ఆగిపోయింది. అప్పట్లో ఎంత ట్రబుల్ అయింది ఇది మాట్లాడుకున్నాం చాలాసార్లు. అప్పుడే అమెరికా భారత్తో కూడా మాట్లాడింది. సెమీ కండక్టర్ చిప్స్ తయారీ అన్నటువంటి చైనా బయట చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. చైనానేమో రా మెటీరియల్ని ఆపేసి వీళ్ళది అడ్డుకోవాలని ప్రయత్నించింది. అప్పుడే నరేంద్ర మోడీ మన శాస్త్రవేత్తలకి వీళ్ళకి పిలుపునిచ్చారు, మన దేశంలో తయారీకి మన సొంత ఆలోచన చేయండి అని. ఇప్పుడు అది సక్సెస్ చేసింది ఐఐటి మద్రాసు. అందులో భారతీయ చిప్ సెమీ కండక్టర్ చిప్ రాబోతోంది. IRIS అన్నటువంటి పేరుతో ఇస్రో గుర్తుకొచ్చేలా ఈ విధమైనటువంటి చిప్ని, అంటే ఇస్రో వాళ్ళతో కలిసి ఐఐటి మద్రాస్ వాళ్ళు కనిపెట్టినటువంటి చిప్ అన్నమాట ఇది.